తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షునిగా సిఆర్ రాజన్ను నియమించడం హర్షణీయమని కుప్పం వన్నయ్యకుల క్షత్రియ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్షత్రియ నాయకులు జిఎం రాజు, సాంబశివం, వెంకటేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ విజయానికి కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వన్నయ్యకుల క్షత్రియ సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని, కుప్పంలో చంద్రబాబు 1,00,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు. మా పెద్ద నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా కుల బంధువుని నమ్మి చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు ఇచ్చినందుకు మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా ఆ పదవి రావడానికి కృషి చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా కులస్తులకి పార్లమెంట్ అధ్యక్షులు ఇవ్వడం ద్వారా, అదే కాకుండా కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి వన్నికుల క్షత్రియుల్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం మొదలుపెట్టారు. రాబో రోజుల్లో మా కులస్తులందరూ కూడా ఆయనకు ఈరోజు గౌరవ మీడియా మిత్రులకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సిఆర్ రాజన్ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, దాంట్లో కూడా వన్యకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జిల్లా అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, గౌరవ అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు సహకారంతో ఆయన అధ్యక్షుడిగా నియమించడం చాలా ఆనందదాయకం. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రెండవ విషయం వస్తే, ఇటీవల ప్రజాగలం పేరు మీద 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనతాలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం, మా వన్నికుల క్షత్రియులో రాష్ట్రంలోనే ఒక మంచి పోస్టు అధికార ప్రతినిధిగా ఉన్న సిఆర్ రాజన్ అన్న గారిని ఈరోజు చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం మాకంతా చాలా గర్వకారణం, ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆపోజిషన్లో ఎప్పుడూ కూడా మాకు ఎమ్మెల్సీ ఇచ్చినారు, మాకు అధ్యక్షులు ఇచ్చినారు, మీ తెలుగుదేశం పార్టీలో తగిన గౌరవం లేదు, మిమ్మల్ని కాపాడేది మేమని ఎప్పుడో చెప్తూనే ఉంటారు. వాస్తవంగా వాళ్ళు ఇచ్చిన పోస్టులంతా కూడా పనికిరాని పోస్టులే, ఏది పనికొచ్చే పోస్టులు ఏది వాళ్ళు ఇవ్వలేదు. కాకపోతే ఈరోజు మా మీద నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వన్నికుల చిత్రుల మీద నమ్మకం ఉంచి అతన్ని జిల్లా అధ్యక్షులుగా మా సిఆర్ రాజన్ని చేయడం నిజంగా గర్వకారణం. మేమంతా కూడా చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఆయన కోసం ఆయన చేసే ఏదైతే ప్రోగ్రెస్ వర్క్స్ ఉన్నాయో పార్టీ పరంగా ఎలక్షన్లో ప్రతి చోట మేము ముందు కూడా ఆ కమిట్మెంట్తో ఆయన్ని సపోర్టింగ్గా, ఆయనకి మేము అండదండలుగా